హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ స్టోరీ చివరి వరికి వినండి. చాలా బాగుంటుంది. అందరికి నచ్చే కథ. కొత్తగా పెళ్లయిన దంపతులు. ఆ రోజు వాళ్లకు శోభనం ఏర్పాట్లు అన్ని సిద్ధం చేసి ముందుగా అబ్బాయిని గదిలోకి వెళ్లమని చెప్పారు పెద్దలు. వాళ్లు చెప్పిన విధంగానే వేణు గదిలోకి వెళ్లాడు. తర్వాత పెళ్లికూతురు దగ్గర ఉన్న పెద్దవాళ్లు తమకు తెలిసిన కొన్ని రహస్యాలు, జాగ్రత్తలు చెప్పి అమ్మాయిని పాల గ్లాసుతో గదిలోకి పంపించారు. రాధకు ముందు నుండే కొంచెం భయం. పైగా ఇప్పుడు జరిగే కార్యక్రమం గురించి తలుచుకుంటేనే శరీరం సన్నగా వణుకుతుంది. గదిలోకి అడుగు పెట్టింది. కాని ముందుకు అడుగు వేయాలంటే ధైర్యం చాలడం లేదు. తలుపు దగ్గర నిలబడి తలదించుకొని ఉంది ముందు నుండి తనని గమనిస్తున్న వేణు. ఇక ఇలా కాదు అని అతనే బెడ్మీద నుండి లేచి రాధ దగ్గరకు వెళ్లాడు. అతడు అలా దగ్గరకు రాగానే రాధకి భయం ఇంకా ఎక్కువయి పాల గ్లాస్ చేతి నుండి పడిపోయింది. కాని చివరి నిమిషంలో వేణు గ్లాస్ పట్టుకుని, కూల్ రాధా, ఎందుకు అంత భయపడతావు అని చెప్పి ఒక చేతితో గ్లాస్ పట్టుకుని ఇంకో చేతితో రాధ భుజం చుట్టువేసి బెద్దగ్గరకు తీసుకువెళ్లాడు. భయంగానే అతని వెంట అడుగులు వేసింది రాధ. ఆమెను మంచమీద కూర్చోబెట్టి, ఎందుకు రాధా అంత టెన్షన్ పడతావు? ఇక్కడ నీకు ఇష్టం లేకుండా ఏం జరగదు. మొదటి రాత్రి అంటే ప్రతి అమ్మాయికి భయం, సిగ్గు సహజం. అవి పోగొట్టే బాధ్యత భర్తది. సరే, ముందు ఈ పాలు తాగు అంటూ తన చేతిలో ఉన్న పాల గ్లాసు అందించాడు వేణు. ఆ గ్లాస్ తీసుకుని వాళ్ల అమ్మవాళ్లు చెప్పింది మర్చిపోయి మొత్తం తాగేసింది. భయంలో సడంగా తాగేసరికి కొన్ని ఆమె పెదవులపై నిలుస్తే, కొన్ని ఆమె మెడమీద దారి చేసుకుని పర్వాల వైపు వెళ్లాయి. అరే, ఎందుకంత తొందర? మెల్లగా తాగు అంటాడు వేణు. పాలు అన్నీ తాగిన తర్వాత గ్లాసు పక్కనే ఉన్న టేబుల్పైన పెట్టి తన ఎదురుగా ఉన్న వేణుని చూడగానే అప్పుడు గుర్తొచ్చింది వాళ్ల అమ్మవాళ్లు చెప్పింది. వెంటనే బెడ్మీద నుండి లేచి చేతులు నలుపుకుంటూ సారీ అండి అని చెప్పింది. ఇప్పుడు సారీ ఎందుకు చెబుతున్నావు అని అమూల్యంగా అడుగుతాడు వేణు. అది మరేమో, మా అమ్మ పాలు చెరిసగం తాగమని చెప్పింది. నేను అది మర్చిపోయి మొత్తం నేనే తాగేశానే. మీకు కావాలంటే నేను మళ్ళీ ఇంకో గ్లాస్ తీసుకొస్తాను అని వెళ్తుంటే అంతలో ఆమె చేపట్టి ఆపి, ఇప్పుడు ఏంటి, పాలు తాగాలి అంతే కదా అని అంటే రాధ గుండ్రంగా తల ఊపుతుంది. సరే అయితే నేను తాగుతాను అని ఆమె దగ్గరికి వచ్చాడు. పాలు అయిపోయి కదా, ఎలా తాగుతారు అని అయోమయంగా అతని వైపు చూస్తుంది రాధ. రాధకు దగ్గరగా వెళ్లి ఆమె పెదాలపై ఉన్న పాలని తన నాలుకతో టచ్ చేస్తాడు వేణు. వేణు చేసిన పనికి రాధ గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటే కళ్ళు పెద్దవి చేసి వేణు వైపు చూస్తూ నిలబడింది. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వే చెప్పావుగా పాలు పంచుకోవాలని అని ఆమె మెడమీద ఉన్న పాలను నాలుకతో తాగడం మొదలుపెట్టాడు. వేణు అలా చేయగానే రాధ తన చీర కొంగు గట్టిగా పట్టుకుంది. వేణు మెడమీద ఉన్న పాలను నాలుకతో రుచి చూస్తూ అలాగే కిందికి వచ్చి తన పర్వాలను చీరపై నుండే అదిమి నిలబడి తన చేతులతో ఆమె నడుమును తడుముతూ ఉన్నాడు. అతడు చేసే పనులకు తనలో ఏదో తెలియని అలజడి, ఏదో కావాలి అన్న ఆత్రం. అది ఏంటి అని చెప్పలేని తాను ఏం చేయాలో ఎలా చెప్పాలో తెలియక వేణు తలను తన పర్వాలకు అదిమి పట్టుకుని కళ్ళు మూసుకుంది. ఆమె చేసిన పనికి అతని పెదవులపై చిరునవ్వు వచ్చింది. అలాగే ఆమె గుండెల్లో తలని ఆనుపుతూ తన చేతులతో ఆమె పైట తొలగించాడు. ఆమె పర్వాలు ఎప్పుడెప్పుడు అక్కడి నుండి విముక్తి పొందుతాయి అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. ఒక్కసారిగా వాటిని అలా చూసేసరికి వేణుకి ఆగలేక ఆమెను రెండు చేతులతో ఎత్తుకుని బెడ్మీద పడుకోబెట్టి తన షర్టుని తొలగించి ఆమె మీదకు ఒరిగి ఆమె పర్వాల బంధనాలను విడిపించే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఒక హుక్కు తీసి కొద్దిగా బహిర్గతం అవుతున్న పర్వాలను చూస్తూ ఉన్న వేణు ఇక ఆగలేక అన్నిటినీ ఫాస్ట్గా తీసేసి వాటిపై దాడికి దిగుతాడు. అతడు అలా చేయగానే రాధ మత్తుగా మూలుగుతూ ఉంటుంది. ఆ మైకంలో అతని తలని తన పర్వాలకు గట్టిగా అదుముతూ మూలుగుతూ ఉంటుంది. ఆమె చేసే సౌండ్స్కి వేణు ఇంకా ఎక్కువ రెచ్చిపోయి ఆమె పర్వాలపై దాడిని ఉధృతం చేశాడు. తర్వాత మెల్లగా ఆమె నడుము దగ్గర ముద్దులతో యుద్ధం ప్రారంభించి ఆమె బొడ్డులోని మకరందాన్ని తాగే పనిలో పడతాడు. కొంచెం సమయం తర్వాత ఆమెపై ఉన్న మిగిలిన వస్త్రాలు పూర్తిగా తొలగించి అతడు ఆమెలో కలిసిపోవడానికి సిద్ధమైపోతాడు.
ఆమె కూడా అతడు చేస్తున్న పనులకు అడ్డు చెప్పకుండా అతనికి సహకరిస్తూ ఉంటుంది. అతడు మెల్లగా ఆమె పైచేరి ఆమెలోకి ప్రవేశిస్తాడు. ముందుగా కొంచెం నొప్పి అనిపించి అరవబోయిన రాధను గమనించిన వేణు అరుపు బయటకు రాకుండా 2 పెదాలు జతచేశాడు. వేణు చేసిన పనికి ఆమె అరుపు నోట్లోనే ఆగిపోయింది. అతడి వీపుపై ఆమె కోర్లు దిగబడ్డాయి. ముందు నొప్పిగా అనిపించినా తర్వాత నొప్పి స్థానంలో అంతులేని సుఖం చేరడంతో అసలు సుఖాన్ని అనుభవించే పనిలో నిమగ్నమైంది. రాధ అతడు చేసే ప్రతి పనిని మధుర జ్ఞాపకంగా చేసుకుని అతనికి తన వంతు సహకారం అందించింది. రాధ మొదటిలా ఆమెలో ఉన్న సిగ్గుబిడియం ఇప్పుడు లేకపోవడంతో ఒకరికొకరు తెల్లవారుజామున వరకు సహకరించుకుంటూ అలుపెరగని పోరాటంలో తమ వంతు ప్రయత్నం చేశారు. తెల్లవారుజామున అలసటతో అలాగే ఒకరి కోగిలిలో ఒకరు ఉండి నిద్రలోకి జారుకున్నారు. ఉదయం ముందుగా మెలకువ వచ్చిన వేణుకి తాను ఆమె ఎదమీద ఉండటం గమనించి రాత్రివారి మధ్య జరిగిన సంఘటన గుర్తు చేసుకుని తలెత్తి రాధ వైపు చూసి ఆమె నుదుటిపై ముద్దు పెట్టి అలానే ఆమె ఒంపుల్లో తలదాచుకుని కళ్ళు మూసుకొని రాత్రి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఇక తనపై పడుకొని ఉన్న వేణుని చూసి అతని తల నిమురుతూ రాత్రి జరిగిన దాన్ని గుర్తు చేసుకుని అతని తలపై ముద్దు పెట్టింది రాధ. రాధకు మెలకువ వచ్చిందని అర్థమైన వేణు ఆమె మీద నుండి పైకి లేచి ఆమె ముఖాన్ని చూస్తూ నువ్వు బాగానే ఉన్నావా అని లాలనగా అడిగాడు. అతడు ఎందుకు అడిగాడో అర్థమైన రాధ చిరునవ్వుని సమాధానంగా ఇచ్చింది. అది చూసిన వేణు ముద్దు పెట్టి థాంక్స్ అని, ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి అని, ఆమె సమాధానం కూడా వినకుండా ఇద్దరి పెదవులని జతచేసి మళ్లీ వాళ్ల సంగమం మొదలుపెట్టారు. రాధకు కూడా కష్టంగా ఉన్నా ఇష్టంగా అతనికి సహకరిస్తూ మరికొన్ని జ్ఞాపకాలను మనసులో మాత్రం దాచుకోడానికి ప్రయత్నం చేసింది. ఆ రోజు నుండి వాళ్ల జీవిత ప్రయాణం మొదలైంది. కష్టంలో సుఖంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ వాళ్ల జీవితాన్ని గడుపుతున్నారు. వీళ్ల ప్రేమకి గుర్తుగా ఒక బాబు పాప పుట్టారు. థాంక్యూ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథలు మీకోసం తీసుకొస్తా.